అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అండి. చాలా టేస్ట్ ఉంటుంది. మొన్నటి వరకు పండగ స్వీటు హాట్ తిన్నాం కదా, ఇప్పుడు కాస్త కారం కారంగా కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి అండి. ఇవి మా చెట్టుకు కాసిన టమాటాలేనండి. ఈరోజు కోస్తున్నాను. కొంచెం దోరగా వచ్చినాయి కదా, బాగానే ఉన్నాయి టమాటాలు. అందుకని ఈరోజు కొత్తిమీర కూడా ఉందని కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి. ఈ 3 కాయలు కోసాను. టమాటాలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఎంతైనా కూడా మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు కదా. ముందుగా స్టవ్ వెలిగించి ఇవి ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చి వేయించుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి ముక్కలు చేసేస్తే పేలవండి. తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. పచ్చడి టేస్ట్ ఉంటుందండి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఒక పక్కనే ఎగుతాయి కదా, కలుపుతూ ఉండాలి. తర్వాత ఇవి తీసి ఇప్పుడు పచ్చిమిర్చి శనగపప్పు ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి కొత్తిమీరని కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకుని ఇప్పుడు దీనిలో వేసుకోవాలండి. ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అండి. ఇది రోట్లో నూరితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర టమాటాని 2 కలిపి మగ్గించుకోవచ్చు అండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు దీనికి తగినంత చింతపండు తీసుకుని కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు రోలు కడిగి శుభ్రంగా ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగపప్పు, ధనియాలు వేసి దానికి తగినంత గళ్ళుప్పు వేసుకోవాలండి. ఇలా నూరేటప్పుడు గళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కన్నా కూడా గళ్ళుప్పు వేసి మొత్తం కూడా ఇలా నూరుకోవాలండి. ఇలా దంచితే త్వరగా నలిగిపోతుంది. ఈ రోటి పచ్చడి ఎంతైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. దీనిలో నానబెట్టి ఉంచింది, కడిగి నానబెట్టాను కదా. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసి మొత్తం నలిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర దీనిలో వేసుకోవాలండి. ఇవి వాయిస్ ఓవర్ ఇవ్వటం నేను పగలే ఇస్తానండి, వీడియో ఎడిటింగ్ చేసుకుని. ఇప్పుడు ఇలా మెత్తగా నూరుకోవాలండి. నూరి ఇప్పుడు దీనిలో వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. ఈ రోటి పచ్చడికి ఉల్లిపాయ వేస్తేనే రుచి ఉంటుందండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి 4 రెబ్బలు, కొంచెం 1/2 స్పూను జీలకర్ర వేసి మొత్తం నలిగిన తర్వాత ఈ ఉల్లిపాయ కూడా వేసుకుని నూరితే చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర టమాటా రోటి పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి ఈ పచ్చడి. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది. దీనిలో కాస్త మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, 1 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసానండి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసి దీన్ని తాలింపు వేసుకోవటమేనండి. పోపు పెట్టేసి ఇలా కలుపుకోవటమేను. అయిపోయిందండి. ఇలా వేరే గిన్నెలోకి తీసుకుని గార్నిషింగ్ చేసుకోవటమేను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.